హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సోరకాయ కర్రీ. చాలా సింపుల్గా ఉంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను పొట్టు తీసుకున్న 2 సోరకాయలు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి చిన్న చిన్న ముక్కలుగా ఉంటే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే త్వరగా ఉడికిపోతుందండి. ఈ ముక్కలని పక్కన పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరాకు ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనకి సొరకాయ కర్రీలోకి ఆయిల్ తక్కువే పడుతుంది. ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని చక్కగా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్నాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సోరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. సోరకాయ వెజిటేబుల్ వాటర్ వెజిటేబుల్ కాబట్టి మనకి వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మూత పెడుతూ తీస్తే చక్కగా మనకి కర్రీ మగ్గిపోతుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చూడండి, మనకి సోరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి సోరకాయ అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇలా మూత పెడుతూ మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. చక్కగా సోరకాయ కర్రీ మనకి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మరొకసారి మూత పెడుతూ మగ్గించుకోవాలి. చూడండి, మనకి సోరకాయ కర్రీ ఒక 50% ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక 1/2 కప్పు పాలను వేసుకోవాలండి. మనకి పాలను వేయడం వలన కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చక్కగా అంతా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కు సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా కలుపుకోవాలి. మనకి ఇలా సాల్ట్ యాడ్ చేయడం వలన ముక్క కూడా త్వరగా మగ్గిపోయి కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. చక్కగా ఇలా అంతా కలుపుకోవాలండి. కారం మొత్తం ముక్కలకి పట్టేలాగా అంతా కలుపుకోవాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీని కుక్ చేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు కర్రీని మగ్గించుకోవాలి. చూడండి, మనకి ఆల్మోస్ట్ కర్రీ కూడా కుక్ అయిపోయింది. ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది. కర్రీ మొత్తాన్ని ఒకసారి చక్కగా అంతా కింద నుంచి మీది వరకు కలుపుతూ లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలండి. ఈ కర్రీ చాలా సింపుల్గా ఉంటుందండి, చాలా త్వరగా అవుతుంది. ఎంతో టేస్టీ అయిన సోరకాయ కర్రీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కర్రీ కూడా ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి తింటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.